కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాంలో నీటి మట్టం తగ్గుతోంది. 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న మానేరులో ప్రస్తుతం 11 టీఎంసీలకు నీటి మట్టం చేరుకుంది. కరీంనగర్, వరంగల్, సూర్యాపేట జిల్లాలకు కాకతీయ కెనాల్ ద్వారా రోజుకు 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు సమ్మర్ మొదలవడంతో రానున్న రోజుల్లో లోయర్ మానేరులో నీటి మట్టం మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. మరింత సమాచారం లోయర్ మానేరు డ్యాం నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. కరీంనగర్ లోయర్ మానేరులో రోజు రోజుకు నీటి మట్టం తగ్గుతుంది. 11 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. 24 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి లోయర్ మానేరులో ప్రస్తుతం 11 టీఎంసీల నీటి నిల్వ చేరుకుంది. ఇక్కడ నుంచి లోయర్ మానేరు నుంచి కాకతీయ కెనాల్ ద్వారా కరీంనగర్, వరంగల్, సూర్యాపేట రైతాంగానికి సాగునీటి అవసరాల కోసం రోజు 4000 క్యూసెక్ల నీటి విడుదల అనేది కొనసాగుతుంది. ఈ నెలాఖరు వరకు ఈ నీటి విడుదల అనేది కొనసాగుతుంది. మార్చి 31 వరకు 4 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఆ 4 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లయితే లోయర్ మానేరు డ్యాంలో మరింత నీటి నిల్వ తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే లోయర్ మానేరు నుంచి 1500 క్యూసెక్లు, అదేవిధంగా మిడ్ మానేరు నుంచి 2500 క్యూసెక్లు, 4000 క్యూసెక్ల నీటి మాత్రం విడుదల కొనసాగుతుంది. మండు వేసవిలో ఈ నీటి నిల్వ సాగునీటి అవసరాలకు వినియోగించాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే లోయర్ మానేరులో ఒకసారి దృశ్యాలను కూడా చూడవచ్చు. చాలా మైదానంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా నీటి నిల్వతో నిండిపోయినటువంటి ప్రాంతం. అయినా ప్రస్తుతం అయితే నీటి మట్టం తగ్గుతుండడంతో కొంత ఈ ప్రాంతం అంతా మైదానంగా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో మండు వేసవిలో ఇంకా కూడా నీటి మట్టం తగ్గే అవకాశం ఉంది. నీటిని అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఇటు మిడ్ మానేరు నుంచి కొంత నీటిని లోయర్ మానేరులో నింపి ఆ నీటిని అంతా కూడా కొంత వాటర్ లెవెల్ పెంచేటువంటి ప్రయత్నం మాత్రం జరుగుతున్నప్పటికీ మండు వేసవిలో నీటి వినియోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత నీరంతా కూడా భూగర్భ జలాల్లో ఇమిడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నీటిని అంతా కూడా కొంత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అయితే లోయర్ మానేరులో 11 టీఎంసీల నీటి నిల్వ చేరుకుంది. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి సాగునీటి అవసరాల కోసంతో పాటు మిషన్ భగీరథ కూడా నీటిని తరలింపు అనేది కొనసాగుతుంది. కాబట్టి కొంత రానున్న రోజుల్లో మరింత నీటి మట్టం తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 11 టీఎంసీలో చేరుకున్నది. రానున్న రోజుల్లో 7 టీఎంసీల వరకు చేరుకునే అవకాశం ఉంది. నీటినంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి. నీటినంతా వాడకాన్ని కూడా ఆ రకంగా వాడుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో మాత్రం మండు వేసవిలో నీటి మట్టం మరింత తగ్గే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.